श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಡಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ సుఖవనీవ హరి. మన హరికథామృతసారం పాఠంలో నిన్నటి రోజున కలుష జిహ్వెగ సుష్టు భోజన జల మొదలు విషదోరుವುದು నిష్కలుష జిహ్వెగ ಸುರಸ ತೋರುವುದೆಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ಸುಲಲಿತಾಂಗಗೆ ಸಕಲ ರಸ ಮಂಗಳವೆನಿಸುತಿಹ ವೆನಿಸುಹತಿಗದು ಅನ್ನಮಯ ಕೈಕೊಳದೆ ಬಿಡುವನೆ పూతనయ విషమొలయ నుండవను అనేటటువంటి 27వ పద్యాన్ని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు 28వ పద్యం. పేళలేను సమీరదేవను కాలకూటవనుండు లోకవ పాలిసిద తద్దాసనోర్వను అమృతనెనిసిదను ಶ್ರೀಲಕುಮೀ ವಲ್ಲಭ ಶುಭಾಶುಭಜಾಲ ಕರ್ಮಗಳುಂಬನು ಪಚಯದೇಳಿಗೆಗಳವಗಿಲ್ಲ ಇಲ್ಲವೆಂದಿಗೂ ಸ್ವರಸಗಳ ಬಿಟ್ಟು. ಪದಚ್ಛೇದವು. ಪೇಳಲೇನು ಸಮೀರದೇವನು ಕಾಲಕೂಟವನು ಉಂಡು ಲೋಕವ ಪಾಲಿಸಿದ ತದ್ದಾಸನೋರ್ವನು ಅಮೃತ ನೆನೆಸಿದನು. ಶ್ರೀಲಕುಮೀವಲ್ಲಭ ಶುಭಾಶುಭ ಜಾಲ ಕರ್ಮಗಳನುಂಬನು ಉಪಚಯ ದೇಳಿಗೆಗಳ ಎಂದಿಗೂ ಅವಗಿಲ್ಲ ಸ್ವರಸಗಳ ಬಿಟ್ಟು. ప్రతిపదార్థము. పేళలేను చెప్పునది ఏమున్నది, చెప్పడానికి ఏమున్నది. భగవంతుడు శుభాశుభ విషయములను స్వీకరిస్తాడు అని విషయం చెప్పడానికి ఏమున్నది. సమీరదేవను అంటే వాయుదేవుల వారు కాలకూటవను అంటే హాలాహల విషాన్ని ఉండు భుజించి లోకవ పాలిసిద లోకములను రక్షించాడు అతను. తద్దాసనోర్వను ఆ వాయుదేవుల వారి దాసులొకరు అంటే రుద్రుడు దానిని త్రాగి అమృత నెనిసిదను మృతి లేనివాడని ప్రసిద్ధుడయ్యాడు. లకుమీ వల్లభ లక్ష్మీపతి శుభాశుభ జాల కర్మగళ శుభము అశుభము అయిన కర్మల సమూహాన్ని ఉంబను
భుజిస్తాడు. ఉపచయదేళిగెಗಳವಗಿಲ್ಲ. ఉపచయదేళిగె అంటే ఉపచయము అంటే వృద్ధి. ఉపచయ వృద్ధి దేళిగెಗಳಿಲ್ಲ. వృద్ధి క్షయములు ఎందిగు ఎప్పటికీ ఏనాటికి అవగిల్ల ఎవరికి అతనికి అంటే లక్ష్మీపతికి లేవు. స్వరసగళ బిట్టు అతడు ప్రతి ఒక్క వస్తువునందు తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని వదిలి ప్రాకృత రసాన్ని స్వీకరించడు. ఇది పదచ్ఛేదం, తాత్పర్యం. వాయుదేవుల వారు అమృత మథన కాలంలో పుట్టినటువంటి హాలాహల విషాన్ని శ్రీహరి ఆజ్ఞానుసారము భుజించి లోకాన్ని రక్షించారు. అతని దాసుడైనటువంటి రుద్రుల వారు వాయుదేవుల వారు నిర్వీర్యము కావించి ఇచ్చిన అల్పమైనటువంటి హాలాహల విషాన్ని త్రాగి మృతి లేని వాడయ్యాడు రుద్రుడు. ఈ విధంగా హరిదాసులైనటువంటి వాయుదేవుల వారు, వాయుదేవుల వారి దాసులైన రుద్రుడు హాలాహల విషాన్ని వారే భుజిస్తే ఇక శ్రీహరి వారిద్దరికీ ఈశుడైనటువంటి ప్రభు అయినటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రీహరి శుభాశుభ విషయములను స్వీకరిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పడానికి ఏమున్నది? స్వీకరిస్తాడు. లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి శుభాశుభ కర్మ సమూహాలను స్వీకరిస్తాడు. శ్రీహరి ఈ విధంగా శుభాశుభ కర్మలను స్వీకరించినప్పుడు దానిచేత అతనికి ఏమైనా వృద్ధి, క్షయ, ఆయాసము, వికారము కలుగుతుందా అంటే ఏనాటికి కలుగవు. అతడు ఎందుకు కలుగవు అని అంటే అతడు శుభాశుభ కర్మ ఫలాలను స్వీకరించేటప్పుడు వాటి యందున్నటువంటి తన రూపమే అయిన స్వాఖ్యరసాన్ని తప్ప ప్రాకృత రసాన్ని స్వీకరింపడు. ప్రాకృత రసాన్ని స్వీకరిస్తే అప్పుడు వృద్ధి, క్షయ, ఆయాసములు, వికారములు ఉండవచ్చు. అయితే ఆయా పదార్థములందు ఉన్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని భగవంతుడు స్వీకరించటం చేత అతనికి ఏ వికారములు లేవు అని తాత్పర్యం. ఒక విశేష వివరణ. పేళలేను సమీరదేవను కాలకూటవ నుండు లోకవ పాలిసిద. పేళలేను అనేటటువంటిది భగవంతుని అంటే భగవంతుడు శుభాశుభ కర్మలను స్వీకరించడానికి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఎందుకయ్యానంటే సమీరదేవను కాలకూటవ నుండు లోకవ పాలిసిద తద్దాసనోర్వను అమృత నెనిసిదను. అమృత మథన కాలంలో మొదట మనకు ఉద్భవించింది హాలాహలము. ఆ హాలాహలము కలిస్వరూపము. హాలాహలము అత్యంత దుస్సహమైనటువంటిది. కలేహే స్వరూప అంతదతీవ దుస్సహం వరాద్విధాతు సకలైశ్చ దుస్పృశం కరే విమథ్యాస్త బలం విధాయ స్వయంత్వ నిర్మథ్య బలోపపన్నం పౌస వాయు తదుతాస్య జీర్ణం అని మధ్వాచార్యుల వారి తాత్పర్య నిర్ణయంలో చెబుతున్నారు. హాలాహలము కలిస్వరూపము. అది చాలా దుస్సహమైనటువంటిది. బ్రహ్మవరముతో కలి ఆ హాలాహలాన్ని ఎవరికి స్పృశించడానికి కూడా సాధ్యము కానటువంటిది. అటువంటి హాలాహలాన్ని వాయుదేవుల వారు యథాతథంగా దాన్ని స్వీకరించారు. ఆ తరువాత స్వల్ప హలాహలాన్ని బాగుగా మథించి దానిని నిర్వీర్యం చేసి శివునికి ఇచ్చారు. శివుడు దానిని పానం చేసి మూర్ఛనుందాడు.
శ్రీహరి కరస్పర్శతో రుద్రుల వారికి మళ్ళీ స్వస్థత చేకూరింది. అయితే శ్రీమద్ భాగవతంలో 8వ స్కందంలో అమృత మథన ప్రసంగంలో కేవలము శివుడే హాలాహలాన్ని పానం చేసినట్లుగా ఉంది. అయితే హరివాయువులిద్దరికీ రుద్రుల వారికి హాలాహలము పానం చేశాడు అనేటటువంటి కీర్తిని రుద్రుల వారికి ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశముతో అది చెప్పబడింది. అయితే ఋగ్వేదము 10వ మండలంలో 136వ సూక్తంలో 7వ మంత్రము ఇలా ఉన్నది. వాయురస్మా ఉపామంథత్ పినిష్టిస్మా కునన్నమ కేశీ విషస్య పాత్రేణ యద్రుద్రేణా పిబత్సః. ఈ మంత్రంలో వాయుదేవుల వారు అంటే ప్రధానంగా వాయుదేవుల వారు కాలకూట విషాన్ని త్రాగారు. అనంతరము ఆ విషంలో కొంత భాగాన్ని అస్మై ఉపామంథత్ అంటే రుద్రుని కొరకు ఆ స్వల్ప విషాన్ని బాగుగా మథనం చేసి పేషణం చేశారు. ఆ తరువాత రుద్రులకు ఇవ్వటం చేత ఆ విషము నిర్వీర్యము కావింపబడినది. ఆ నిర్వీర్యము కాబడినటువంటి కించిత్ విషాన్ని రుద్రుల వారు తాగడం చేతనే అతడు మూర్ఛనుంది అస్వస్థత అయినప్పుడు శ్రీహరి కరస్పర్శ చేత రుద్రుల వారు స్వస్థతను పొందారు అని చెబుతూ ఆ స్వల్ప విషానికే రుద్రుల వారు అది కంఠము నీలమైపోయి నీలకంఠుడు, అది కంఠంలో ఉండి గరళకంఠుడుగా ప్రసిద్ధుడయ్యాడు. ఇది మనం ఏదో కాకమ్మ కబుర్లుగా చెప్పుకోవటం కాదు, ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రమే దీనిని స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఇక్కడ కలిని నిగ్రహించేటటువంటి శక్తి కలిగిన వారు ఎవరయ్యా అంటే వాయుదేవుల వారు. వాయుదేవుల తరువాత అందరూ ప్రతి ఒక్కరూ కూడా కలి ప్రభావానికి లోనయ్యేటటువంటి వారే. ఒక్క వాయుదేవుల వారు మాత్రము జీవకోటి యందు బ్రహ్మ, వీళ్ళు పరశుక్లత్రయానికి చెందినటువంటి వారు మాత్రమే కలి ప్రభావానికి లోను కాకుండా ఉండేటటువంటి వారు. ఈ విధంగా ఇక్కడ వాయుదేవుల వారి జీవోత్తమత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. అది ఋగ్వేద మంత్రము చెబుతూ ఉన్నది. కాబట్టి యథాతథంగా కలి స్వరూపమైనటువంటి హాలాహల విషాన్ని వాయుదేవుల వారు యథాతథంగా తాగినారు, పానం చేసినారు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా శ్రీహరిదాసులైనటువంటి వాయుదేవుల వారు, వాయుదేవుని దాసుడైనటువంటి రుద్రదేవుల వారే కలి రూపమైనటువంటి కాలకూట విషాన్ని త్రాగినారు అన్న తరువాత లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు శుభాశుభ కర్మ ఫలములను భుజిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అని చెబుతూ ఉన్నారు. అదే పేళలేను శ్రీ లకుమీ వల్లభ శుభాశుభ కర్మగళుంబను అని చెబుతూ ఉన్నారు స్పష్టంగా. ఉపచయ దేళిగె గళవగిల్ల, భగవంతుడు శుభాశుభ కర్మలను స్వీకరించినప్పుడు వానికి ఏమైనా వికారములు కలుగుతాయా? మనకు మంచి రుచికరమైనటువంటి మనకిష్టమైనటువంటి ఆహారాన్ని తింటే ఆనందము, సుఖము, సంతోషము. మనకిష్టం లేనటువంటి చేదు పదార్థాలు, అసహ్యమైన పదార్థాలు తింటే వికారము కలుగుతుంది. అదేవిధంగా
శుభాశుభ కర్మ ఫలములను స్వీకరిస్తే భగవంతుడు వానికి ఏమైనా అలా వికారములు కలుగుతాయా అంటే, వికారములు కలిగితే వాడు భగవంతుడు కాడు. ఎందుకు వికారము కలుగదు అనంటే వాడు అప్రాకృతుడు. అప్రాకృతుడైన ప్రాకృత రసాన్ని స్వీకరిస్తే వికారము కలగదా అంటే కలుగదు. ఎందుకంటే వాడు ప్రాకృత రసాన్ని భగవంతుడు స్వీకరించడు కాబట్టి. ప్రాకృత రసాన్ని ప్రాకృత పదార్థాన్ని భుజిస్తూ ప్రాకృత రసాన్ని స్వీకరించకుండా వికారము పొందకుండా ఎలా ఉండగలడు భగవంతుడు అంటే అదే భగవత్తత్వం. భగవంతుడు శుభాశుభములను రెండింటినీ స్వీకరించిన వాటిలో ఉన్నటువంటి తన రూపమే అయిన స్వాఖ్యరసాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. కానీ ఆ శుభాశుభ కర్మ ఫలములందు ఉండేటటువంటి ప్రాకృత రసాన్ని స్వీకరింపడు. కాబట్టి అతనికి ఏ వికారములు కలుగదు. అయితే ఆ పదార్థములు శుభాశుభ కర్మ ఫలములందు ఉన్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్యరసాన్ని తాను స్వీకరించి ఆ ప్రాకృత రసాన్ని జీవుల యోగ్యతానుసారంగా వారికి పంచిపెడతాడు. కాబట్టి భగవంతునికి శుభాశుభ కర్మ ఫలములను స్వీకరించటం చేత వృద్ధి క్షయములు కలుగవు అని చెబుతూ ఉన్నారు. ఉపచయ దేళిగెగళ వగిల్ల, వృద్ధి హ్రాసములు దాని చేత లేదు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ జీవులు అన్ని కర్మలను భగవంతునికి సమర్పించాలి. శుభాశుభ కర్మలు. మనకు ఒక భ్రమ ఉంటూ ఉన్నది, మంచివి భగవంతునికి సమర్పించాలి, చెడు కర్మలు సమర్పించకూడదు. మంచి అయితే భగవంతుడు చేసినట్లు, చెడు అయితే నేను చేసినట్లు. ఇంకా ఒక విషయం చెప్తూ ఉంటారు మనకు. మామూలుగా ఒక శిష్యుడు పాఠాన్ని అనువాదం చేస్తూ లేదా సుధా మంగళం చేస్తూ అనువాదం చేస్తూ, దీనిలో నేనేదైనా మంచి చెప్పి ఉంటే, తప్పులు లేకుండా ఒప్పులు చెప్పి ఉంటే ఒప్పులన్నీ గురువువి, తప్పులన్నీ నావి అని చెబుతూ ఉంటారు. తప్పొప్పులు చేయడానికి మనమెవరు? మనము అస్వతంత్రులము, స్వతంత్రులము కాదు. అందుకే తప్పొప్పుగల నొప్పువ నమ్మ తిమ్మప్ప నీనల్లవేను అని చెప్తారు దాసుల వారు. తప్పొప్పులు చేయడానికి మనకు ఏ స్వాతంత్రం లేదు. మనలో భగవంతుడు ప్రేరకుడై నియామకుడై ఉండి మన చేత తప్పొప్పులను చేయిస్తాడు. ఆ తప్పొప్పుల అన్నింటినీ భగవంతునికి మనం సమర్పించాలి. ఏ విధంగా మనము పరీక్షకు వెళ్ళినప్పుడు ప్రశ్నాపత్రం తీసుకొని దానికి సమాధానాలు రాస్తాం. మనం రాసిన సమాధానాలు తప్ప ఒప్ప మనకు తెలియదు. తప్పొప్పులే రాస్తాం, కొన్ని తప్పులు రాస్తాం, కొన్ని ఒప్పులు రాస్తాం. అయ్యో నేను రాసిన దానిలో తప్పులున్నాయేమో, ఉన్నాయి అని చెప్పి మనము ఆ ఆన్సర్ పేపర్ను ఎగ్జామినర్కి ఇవ్వకుండా నా క్వశ్చన్ పేపరు, నా ఆన్సర్ పేపరు నాది అని మన ఇంటికి తీసుకుని వస్తే ఏమవుతుంది? గుండు 0 వస్తుంది. అలాగే తప్పొప్పులైనా మనం ఏమి చేసినా మనం చేసేటటువంటి వాళ్ళము మనము కాదు. కాబట్టి కెరయ నీరు కెరగ చెల్లి పరవపడదంతే. కాబట్టి మనలో భగవంతుడు బింబరూపి అయి ఉండి మనలో మన చేత చేయించినటువంటి ఆ శుభాశుభ కర్మలన్నింటినీ భగవంతునికి మనం సమర్పించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అప్పుడు వాడేం చేస్తాడు? దానిని స్వీకరించి శుభాశుభ కర్మలను స్వీకరిస్తాడే కానీ వాడు దానిని అనుభవించడు. ఆ మనము సమర్పించినటువంటి శుభాశుభ కర్మలను స్వీకరించి వాటి యందు ఉన్నటువంటి తన స్వాఖ్యరసాన్ని తాను స్వీకరించి దానిలో ఉన్నటువంటి తన రూపముతో తాను ఐక్యముంది ఆనందం పొందుతాడు.
భగవంతుని రూపము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, శుభాశుభ కర్మల యందు ఉన్నా కూడా శశ్వదేక ప్రకారముగా జ్ఞానానందమయంగానే ఉంటుంది. కాబట్టి తన రూపముతో తాను ఐక్యము చెందుతాడు, ఆనందిస్తాడు. ప్రాకృత రసాన్ని, ఆ శుభాశుభ కర్మ ప్రాకృత రస ఫలములను జీవుని యోగ్యతానుసారంగా భగవంతుడు ఇస్తాడు. కాబట్టే మనము చేసేటటువంటి, మన చేత భగవంతుడు చేయించినటువంటి కర్మలను, శుభాశుభ కర్మలన్నింటినీ భగవంతునికే సమర్పించాలి. అయితే ఒప్పులన్నీ గురువువి, తప్పులన్నీ నావి అని మనం చెప్పటం అనేటటువంటిది ఒక ఔపచారికము మాత్రమే, గురువునకు గౌరవం ఇవ్వటం మాత్రమే. తప్పులన్నీ గురువు మీద నెట్టివేసి అతనిని అగౌరవపరచకూడదు అనేటటువంటి ఉద్దేశముతో ఆ మాటలు ఔపచారికంగా చెప్పబడతాయే కానీ అవి నిజము కాదు. కాబట్టి అందుకే మనం ఏం చెబుతాము, పాఠమంతా అయిపోయిన తరువాత, ప్రవచనం అయిన తరువాత, ఏ పని అయినా, ఏ పూజ అయినా, ఏ నోము అయిన తరువాత అస్మద్గురు అంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత సీతాపతి శ్రీరామచంద్ర ప్రేరణయ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అని చెబుతాం. కాబట్టి అవన్నీ భగవంతునికే మనము సమర్పిస్తూ ఉన్నాము, సమర్పించాలి. కాబట్టి అతడు జ్ఞానానందమయుడు కాబట్టి ఎక్కడ ఉన్నా వాడు ఏ వికారమును పొందడు. ఇలా ఉన్నప్పుడు తన దాసులైనటువంటి తాత్పర్య నిర్ణయంలో తద్దాసనోర్వను అమృత నెనిసిద, శ్రీహరిదాసుడైనటువంటి వాయుదేవుల వారు విషాన్నంతా యథాతథంగా తాగితే, వాయుదేవుల వారి దాసుడైనటువంటి రుద్రదేవుల వారు మథించి నిర్వీర్యం చేసి ఇచ్చినటువంటి కించిత్ విషాన్ని త్రాగి మృతిలేని వాడయ్యారు. అయితే ఆ నిర్వీర్యమైనటువంటి కించిత్ కాలకుట విషాన్ని పానము చేసి రుద్రుల వారు మూర్ఛనొందినప్పుడు శ్రీహరి అమృత కర స్పర్శ చేత స్వస్థత అతనికి చేకూరినది. అయితే అతని కంఠము నీలమైనది, అందుకే నీలకంఠుడయ్యాడు. అదే ఆచార్యుల వారి తాత్పర్య నిర్ణయంలో ఈ విధంగా చెబుతున్నారు. హరేహే కరస్పర్శ బలాత్స సంజ్ఞామవాప నీలోస్తగలస్తదాసీత్ అని ఇదే విషయాన్ని చెబుతున్నారు. అదే చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. శ్రీహరిదాసుడైనటువంటి వాయుదేవుల వారు, వాయుదేవుని దాసులైనటువంటి వారు, రుద్రుల వారే కలిస్వరూపమైనటువంటి హాలాహల విషాన్ని పానము చేసి ఉన్నప్పుడు వారికి ప్రభు అయినటువంటి శ్రీహరి మనము సమర్పించేటటువంటి, అంటే జీవులు సమర్పించేటటువంటి శుభాశుభ కర్మలను స్వీకరించకుండా ఎలా ఉంటాడు? స్వీకరిస్తాడు. స్వీకరించి ఏ వికారము తాను పొందడు. ఎందుకు పొందడంటే వాడు అప్రాకృతుడు. ప్రాకృతమైనటువంటి మనమిచ్చేటటువంటి కర్మ ఫలములందు తనదే అయినటువంటి స్వాఖ్యరసాన్ని స్వీకరిస్తాడు కాబట్టి అని భగవత్తత్వాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు సుందరంగా వర్ణించినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ, ఈ ಪರಿಯಲಿ ಅಚ್ಯುತನ ತತ್ತದ್ರೂಪ ತನ್ನಾಮಗಳಸಲೆ ನಾನಾ ಪದಾರ್ಥದಿ ನೆನೆದು ಭುಂಜಿಸುತ್ತಲಿರು అనేటటువంటి 29వ పద్యాన్ని రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.